సింగరేణిని ప్రైవేట్ పరం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ. 10 ఏళ్లలో సింగరేణిలో ఒక్క కొత్త బావిని కూడా ప్రారంభించలేదని విమర్శించారు. మంత్రిగా చేసిన కొప్పుల సింగరేణి కార్మికులకు చేసిందేం లేదన్నారు రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్. కొత్త బొగ్గుగన్లు తెస్తామని మాజీ సీఎం కేసీఆర్ మాట తప్పారన్నారు ఐఎన్టీయూసీ నాయకులు జనక్ ప్రసాద్. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఏరియా కృషి భవన్లో కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో బాయిబాట కార్యక్రమం నిర్వహించారు. కార్మికులను కలిసి లోక్సభ ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని కోరారు. 10 సంవత్సరాలలో కొత్త బాయిలు ఓపెన్ కాలేదు. కొత్త బాయిలు ఓపెన్ అయితే మనకు ఉద్యోగాలు వస్తాయన్న అంశం కూడా లెక్క చేయకుండా ప్రైవేట్ సంస్థలకు ఇల్లీగల్గా కొన్ని బాయిలు ప్రైవేటైజేషన్ కూడా చేయడం జరిగింది. అంటే కార్మికుడు ఏమన్నా కానివ్వండి మా జేబులు నింపుకుంటామని చేసి ప్రవర్తించిన కేసీఆర్ గారికి మీరు ఎట్లయితే బుద్ధి చెప్పినారో ఈసారి మీరందరూ ఇంట్లో ముచ్చట పెట్టడం అవసరం. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కాంగ్రెస్ హయాంలో చేసిన అభివృద్ధి గుర్తు చేసుకోవాలా. చాలామంది యువకులు ఉన్నారు ఈడ. చాలామంది యువకులు BA MBAలు డిగ్రీలు చదువుకొని ఇలా ఆటోలు నడుపుకునే పరిస్థితి ఉన్నది. తెలంగాణ వస్తే ఇంటింటికి ఒక ఉద్యోగం వస్తుందని చెప్పి నమ్మినాం మనం అందరం. కానీ అది అయ్యిందా అని చెప్పి మీరందరూ ఒకసారి ఆలోచించాలి. సింగరేణి సంస్థ ఈరోజు ఇంత దారుణమైన ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఎందుకు ఉందంటే ఒక 20,000 కోట్ల రూపాయలు జెన్కోకి వెళ్ళి వచ్చేది ఉన్నది. జెన్కో ఇంకా ఇతర సంస్థలకు వెళ్ళి సింగరేణి సంస్థకి పేమెంట్ వచ్చేది ఉన్నది 20,000 కోట్లు. క్లోజ్ టు రాజ్బాయ్ చెప్తున్నాడు ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉన్నది 30,000 కోట్ల రూపాయలు వచ్చేది ఉన్నది. దీనికోసము నేను ఖచ్చితంగా కష్టపడి పోరాడి మరి ఈ 30,000 crores వచ్చేలాగా పనిచేస్తా అని చెప్పి మీ అందరికీ సభాముఖంగా మాటిస్తున్నాను. మన ప్రాంతంలో కొత్త బాయిలు ఓపెన్ చేసేటట్టు పనిచేస్తా అని చెప్పి మరొక మాటిస్తున్నాను మీ అందరికీ. పర్క్ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ మీద ఖచ్చితంగా పనిచేస్తామని చెప్పి ఇంకో మాటిస్తున్నాం మీ అందరికీ. గత 10 సంవత్సరాలు ఈ మినిమం వేజ్ బోర్డు ద్వారా ఇంక్రిమెంట్స్ కూడా చేయని పరిస్థితి. సొంతింటి కళ దీని మీద కూడా చాలా చర్చలు జరిగినాయి. గత 10 సంవత్సరాలు చాలా మంది అబద్ధాలు ఆడి మోసాలు చేసినారు. దాని మీద కూడా ఖచ్చితంగా పోరాడి నేను కృషి చేసి మన కార్మికులకు న్యాయం చేస్తా అని చెప్పి మళ్ళొకసారి మీ అందరికీ సభాముఖంగా మాటిస్తున్నాను. దోచుకోవడానికి వచ్చిన నాయకులను గుర్తించండి, ప్రజలకు సేవ చేసే నాయకులను గుర్తించండి. అభివృద్ధి కోసం పనిచేస్తా, కార్మికులకు న్యాయం చేసేటట్టు పనిచేస్తా అని చెప్పి సభాముఖంగా మీకు మాటిస్తూ, మిత్రులారా సమయం వచ్చింది. ఇవాళ తెలంగాణ సాధించుకున్నాం. కాంగ్రెస్ వచ్చి బానిస తెలంగాణ నుంచి ప్రజాస్వామ్య తెలంగాణ వచ్చింది. ఇలా ఆ తెలంగాణకి మెల్లమెల్లగా వెళ్తున్న రావణసూరుని మరొక్కసారి తొక్కాలే. అక్కడ ఒక పెద్ద రావణసూరుడు ఉన్నాడు. వాళ్ళ ఉన్న ఒక తలకాయ ఇక్కడ మాత్రమే, ఇంకా 10 తలకాయలు ఉన్న రావణసూరుడు ఇవాళ మోడీ. ఆడ మోడీని ఈడ కేడిని పాతాళానికి తొక్కకపోతే మన అందరి జీవితాలు చీకటిమయమైతే మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు ఒక్కసారి సింగరేణి ఆ రోజు కాపాడిన వెంకటస్వామి గారిని గుర్తు చేసుకోండి. మరి ఈ రోజు మంచి చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీని గురించి ఆలోచించండి. నాపై నమ్మకంతో ఏ రకంగా అయితే తెలంగాణ మొత్తం గోదావరి వైపు చూసే విధంగా ఓట్లు వేస్తారో అదే మాదిరిగా మా సోదరుడు వంశీకి భారీ మెజారిటీతో గెలిపించి బీజేపీ BRS ని తరిమి త్వరి మెరల దాకా కొట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని మీ అందరి కోరుతూ, ప్రధానమంత్రి ఉన్నప్పుడు వెంకటస్వామి గారు ఆ ప్రపోజల్ పెట్టి ఆనాడు భారతదేశంలో 6 లక్షల మంది కార్మికులకు పెన్షన్ ఇప్పించాడు. అప్పటికి గ్రాట్యుటీ ఉంటున్నా, CMPF ఉన్నా పెన్షన్ కూడా 3వ బెనిఫిట్ ఉండాలని చేసిన గొప్ప వ్యక్తి కాకా వెంకటస్వామి. ఆయన మనవడు వంశీకృష్ణ గారు రేపు ఎంపీగా మన పెద్ద మనిషి పోటీ చేస్తాడు. రేపు మే 13వ తారీఖున జరిగినటువంటి ఎన్నికల్లో వారిని అత్యంత మెజార్టీతో గెలిపించినట్లయితే మన పెద్దపల్లి ఇన్ఛార్జి శ్రీధరబాబు గారికి, మకాన్ సింగ్ గారికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి మంచి ఉంటది. రానున్న రోజుల్లో ఈ బొగ్గుల గవర్నమెంట్ లో ఉండి